గుడ్ మార్నింగ్ నేను చందు వెల్కమ్ టు హాట్ టాపిక్. ముఖ్యంగా ఇవాల్టి అంశం మనం చూసుకుంటే కనుక పరకామణి అంశం అనేది నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఏదైతే పెట్టారో దాదాపు 3 గంటల వ్యవధి. అంటే ప్రెస్ మీట్ ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ స్థాయిలో పెట్టి అమరావతి అభివృద్ధి కోసం సపోర్ట్గా ఏమైనా మాట్లాడారు. ఎందుకంటే ప్రత్యేక హోదా తీసుకొస్తారని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చారు. కానీ ఆ మాట ఏమైంది? మద్యపాన నిషేధం అన్నారు. ఇలా వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకపోగా 11 స్థానాలకే పరిమితం అయ్యారనేటువంటి ఆరోపణ ఉండకనే ఉంది. సో ఏదేమైనా కూడా ఆయన 3 గంటల్లో మాట్లాడింది ఎక్కువగా అమరావతి అభివృద్ధికి సంబంధించి కావచ్చు, అవేమీ కాకుండా కేవలం కూటమి ప్రభుత్వం తప్పిదాలు చేస్తోంది, రైతులు ఇబ్బందులు పడుతున్నారని దాదాపు 3 గంటల 300 అబద్ధాలు చెప్పారనేటువంటిది వినిపిస్తోంది. ముఖ్యంగా అందులోనే అంశం ప్రజల సెంటిమెంట్కి సంబంధించి పరకామణిలో $9 72,000 అన్నారు. అది ఇప్పటికీ నిజంగా ఎవరికి అర్థం కావట్లా. $9 $90 $900. ఎందుకంటే డాలర్ నియర్లీ 89 నుంచి 90 రూపాయలు ఉంది. ప్రజెంట్ ఉన్న లెక్క ప్రకారం దాదాపు 100కి చేరువలో ఉంది. ఆ లెక్కను చూసుకున్నా కూడా 900 అలా ఉండాల్సింది 72,000 ఎలా అయింది? మరి ఆ 72,000కి సంబంధించి కూడా 14 కోట్ల ఆస్తి రాసిచ్చారు ప్రాయశ్చిత్తంగా వారి కుటుంబ సభ్యులని చెప్తున్నారు. అసలు ఒక పరకామణిలో దానికి సంబంధించి క్లర్క్గా 30 సంవత్సరాల నుంచి చేస్తున్న వ్యక్తి 72,000 కోసం అలా చేస్తారా? దానికి ప్రాయశ్చిత్తంగా 14 కోట్లు ఇస్తారా? ఇదే ఎవరికి అంతుపట్టిన విషయం. సో ఏదైనా అదొక చిన్న చోరీ అని తీసి పడేశారు. అది ప్రజల సెంటిమెంట్కి సంబంధించి దాన్ని ఎలా అంటే దాన్ని సమర్థించుకుంటున్నారా లేకపోతే ఏం చెప్పాలనుకుంటున్నారు? మరోవైపు తిరుమలలో నెయ్యి కల్తీ జరగలేదా? కల్తీ జరిగిందా లేదా? ప్రజలకి అసలు అక్కడ నెయ్యి ఎక్కడుందంటున్నారు, అసలు కొవ్వు ఎక్కడ కలిసిందని చెప్పేసి చంద్రబాబు ప్రభుత్వం కావాలని కుట్రలు చేస్తోంది అని చెప్పి మాట్లాడుతున్నారు. దాని గురించి కూడా మాట్లాడదాం. అదేవిధంగా ఒకవైపు విచారణలు, అరెస్టులు, మరి ఇదే ప్రతిసారి కాదు కదా. మాజీ ముఖ్యమంత్రిగా ఎందుకు ఎక్కడ మైనస్ అయింది, దాన్ని ఎలా కవర్ చేసుకోవాలి? మళ్ళీ ఆల్రెడీ 19 నెలల కాలం, 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకొక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ హడావిడి అది ఉంటుంది. సో ఖచ్చితంగా ఏమైనా తప్పిదాలు చేస్తే చెప్పచ్చు, తప్పులేదు. కానీ చేసేవన్నీ కూడా అబద్ధపు ఆరోపణలు అని చెప్పేసి కూటమి అంటున్నటువంటి పరిస్థితి. సో గోవిందుడికే నామాలు పెట్టింది ఎవరు? తిరుమల పవిత్రతో ఎవరు ఆడుకున్నారు? ఎవరికి అసాధ్యం? సో కొండంత అనుమానం. ఇదే ఈ టాపిక్ మీద మాట్లాడుతున్నాం. మనకి ఇవాళ హాట్ టాపిక్లో జాయిన్ అవుతున్నారు విఎస్ లక్ష్మీకాంత్ గారు, జనసేన నాయకులు. వారి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. లక్ష్మీకాంత్ గారు నమస్కారం. వెల్కమ్ టు హాట్ టాపిక్. అదేవిధంగా ఊట్ల సురేంద్ర నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. సురేంద్ర నాయుడు గారు నమస్కారం అండి, వెల్కమ్ టు హాట్ టాపిక్. అదేవిధంగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. రవికిరణ్ గారు గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు హాట్ టాపిక్. మరికొద్దిసేపట్లో మనకి బొట్ల రామారావు గారు జాయిన్ అవుతారు వైసీపీ నుండి. సో ముందుగా మనకి స్టూడియోలో లక్ష్మీకాంత్ గారు ఉన్నారు. లక్ష్మీకాంత్ గారు నమస్తే. దాదాపు 3 గంటల ప్రెస్ మీట్, కీలకమైన ఆరోపణలు, అందులో పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా సంబోధించారు, దత్తపుత్రుడని అది ఇది అని. ఇంతకీ ఆ పరకామణికి సంబంధించి $9 $90 $900 లెక్క అనేది అర్థం కావట్లేదు. మీకు ఏమైనా తెలిసిందా? ముందుగా ప్యానల్ సభ్యులకి, ప్రైమ్ వీక్షకులకి అందరికీ శుభోదయం అండి. ఎప్పుడులాగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ నుంచి ఈసారి వారాల అబ్బాయిలాగా వారానికి ఒకసారి బయటకు వచ్చి నిడివిగా నిరంతరాయంగా 2 గంటల 45 నిమిషాల పాటు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లో పలు అంశాలు చర్చించింది. ఏంటంటే ఆయన ఉద్దేశం కూటమి ప్రభుత్వం విఫలమైంది ప్రజాపాలన విషయంలో. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ వీళ్ళంతా ఏంటంటే వైసీపీ మీద ఇట్లాగా పరకామణి కేసులు కానీ, లడ్డూ విషయంలో కానీ, లిక్కర్ విషయంలో కానీ, ఇట్లాంటి స్కాముల విషయంలో మా మీద అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. అసలు నిజమైన వ్యక్తులు ఎవరంటే ఈ కేసుల విషయంలో అంతా తానే మొత్తం నడిపించే బాబు గారులా, లేదంటే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళని జైల్లో పెట్టాలని కాదు, బొక్కలో పెట్టాలి. ఇది అంటే ఒక మాజీ సీఎం ఉండి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎట్లా మాట్లాడాడంటే నిన్న ఆయన బొక్కలో పెట్టాలనే మాట మాట్లాడాడు. అండ్ ఇంకోటి ఏంటంటే పరకామణి కేసు విషయంలో ఎంతో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామిని మనం ఏ విధంగా ఆరాధిస్తామో, ఎంత పూజిస్తామో మనం అందరం తెలిసిందే. అటువంటి వెంకటేశ్వర స్వామి విషయంలో
కల్తీ నెయ్యే జరిగిందని అనుకుంటే ఇది పరకామణి కేసు బయటపడితే ఇవాళ రోజున రవికుమార్కి వత్తాసుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చిన్న కేసు ఆశ్చర్యం అనిపించిందంట. అది కూడా మరి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక కొత్త లెక్క కూడా చెప్పారు. $9 దాని విలువ 72,000 అంట. మరి డాలర్ విలువ ఆయనకి ఎట్లా కనిపిస్తుందో తెలియట్లేదు, కానీ వాళ్ళ మార్కెట్లో అయితే $90 కనిపిస్తుంది. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి అంటలేదు, రాష్ట్ర ప్రజలు జోకర్ మోహన్ రెడ్డి అని అంటున్నారు. ఇక్కడ ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా కానీ వాళ్ళ నాయకులు ప్రతిసారి బయటకు వచ్చి మమ్మల్ని అక్రమంగా కేసులు బనాయిస్తున్నారనే వాళ్ళకి మేము ఒకటే సమాధానం చెప్తున్నాం. గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకుంటున్నట్టుగా ఇవాళ రోజున ఒక కేసు విషయంలో పూర్తి విచారణ జరిపి దర్యాప్తులు జరిపి ఇవాళ రోజున మీ హయాంలో ఉన్నటువంటి అధికారులు కానీ మీ నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రకారంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకొని కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. లేదంటే పోలీసు యంత్రాంగం కానీ ఇటు పక్కన సిట్ అధికారులు కానీ పలు కేసులకు సంబంధించి సిబిఐ అధికారులు కానీ. అంతేగాని మీరు ప్రతిసారి వాళ్ళ రోజున ప్రెస్ మీట్లు పెట్టి ఎప్పుడు పాడిందే పాటయ్య పాసిపళ్ళ దాసయ్య అన్నట్టుగా ప్రతిసారి ప్రెస్ మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వంలో లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు మా మీద కక్ష కట్టారు, మా మీద కేసులు పెట్టారు అనే మాటలు మాట్లాడుతున్నారు. పవిత్ర దేవాలయం 1715వ సంవత్సరంలో లడ్డు అంటే తయారు చేయడం మొదలుపెట్టాం మొట్టమొదటిగా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేమే స్వచ్ఛమైన లడ్డు ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మీ ప్రెస్ మీట్లు చూస్తే అక్కడ సాక్షాత్తు కోర్టులే చెప్తున్నాయి కదా కల్తీ జరిగింది లడ్డు అని. మీరు దానికి ఒప్పుకోకుండా ఇవాళ రోజున మేము చేయలేదని గుమ్మడికాయల దొంగ అన్నట్టుగా ఇవాళ రోజున బొజ్జలు తడుముకొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు. సో ఇక్కడ ఒకటే మాట, మీరు ఎంత ప్రెస్ మీట్లు పెట్టి ఎంత రుద్ది ఎంత మీడియా సమావేశాలు చేసినా కానీ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పేసి ఒకటి ఆలోచించుకోవాలి. మీరు 16 నెలలు జైల్లో ఉండి చట్టాల్లో ఉన్న లొసుగులు తెలుసుకొని ఇవాళ రోజున మీ పార్టీలో ఉన్న నాయకులకు కూడా అయ్యే పాఠాలు చెప్పుకుంటూ ఒక అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటూ ఇవాళ రోజున వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇవాళ రోజున మేము వాటికన్నిటికి అడ్డుకట్టేసి ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం స్థాపించి సమగ్రతగా సఖ్యతగా ఒక మంచి పాలన ఇవ్వాలనే ఉద్దేశంతో మేము చేసుకుంటూ వెళ్తున్నాం. మేము విభేదాలకి ఎక్కడా కూడా తావివ్వకుండా ఒకటి విధానపరమైన ఎప్పుడైనా కానీ కూటమి ప్రభుత్వంలో విధానపరమైన ఎప్పుడైనా కానీ మమ్మల్ని విభేదిస్తే కనుక మేము స్వీకరిస్తామని కూడా చెప్పాం. సో ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారే జోకర్ అయ్యారు, కానీ ఇక్కడ రాష్ట్ర ప్రజలకు ఒదిగింది లేదు నన్ను ప్రెస్ మీట్ వల్ల. ఒక రకంగా చూసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు గిన్నీస్ రికార్డు ఎక్కుతారేమో నాకు తెలిసి నిన్న 2 గంటల 45 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి. సో ఇట్లాంటివన్నీ ఆలోచించుకొని ఉపయోగపడే పనులు చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. మీ గత ప్రభుత్వ హయాంలో మీరు చేసిన పనులేంటి? లిక్కర్ స్కామ్లో మీరేం చేయలేదన్నారు. మీరు చేయలేదా? ఇవాళ రోజున కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది కదా. ఎటువంటి డిజిటల్ స్కాన్లు పెట్టలేదు. ఇవాళ రోజున డిజిటల్ స్కాన్లు పెట్టకుండా మీరు ఓన్లీ అమౌంట్ డబ్బుతోనే మీరు లిక్కర్ అమ్మారు. మరి మీరు ఆ టైంలో భూదందాలు చేయలేదా? ఫైళ్ళు కాల్ చేయలేదా? ఇట్లాంటివన్నీ చూసుకుంటా ఉండంటే మీ ప్రభుత్వ హయాంలో కోకొల్లో. ఇవాళ రోజున 420 ఎవరంటే నిన్న మీరు సంబోధించారు కదా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ. ఇక్కడ సంబోధించేది ఎవరినంటే 420 అసలైన 420 ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా పలుసార్లు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా 1కి 4 సార్లు చెక్ చేసుకొని ఏదన్నా విమర్శలు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అంతేగాని ప్రతిసారి రుద్దిందే రుద్దుడుగా అన్నట్టుగా ప్రతిసారి విమర్శలు చేసి చేయడానికి ప్రెస్ మీట్ పెట్టడం అనేది కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం. రైట్, లక్ష్మీకాంత్ గారు మాట్లాడదాం. సురేంద్ర నాయుడు గారు ఉన్నారు టీడీపీ నుండి. సురేంద్ర నాయుడు గారు $9 ఇందాక నేను అన్నట్టు $90 $900. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే చిన్న తప్పే, దాన్ని ప్రతి చోట జరుగుతుంది, ఇది హైలైట్ చేశారు. కానీ ప్రాయశ్చితంగా 14 కోట్లు రాశారు. ఒక క్లర్క్కి 14 కోట్లు, 30 సంవత్సరాల నుంచి పనిచేసినా కూడా అంత ఆస్తులంతా జప్తు చేయకుండా ఏముంటాయి అవి? శ్రీవారికి సంబంధించి ఇంత జరిగితే దాన్ని సమర్థించుకోవడం ఎంతవరకు కరెక్టే? ఎవరైనా లడ్డు కల్తీ కావచ్చు, మద్యానికి సంబంధించి కావచ్చు, ఏదైనా విషయం అధికారులు దర్యాప్తు చేస్తుంటే అధికారుల మీద నింద వేయడం ఎంతవరకు కరెక్ట్?
అంటే చంద్రబాబు వ్యక్తులే ఇక్కడ ఉన్నారు, దొంగ ఆయనే, పోలీసు ఆయనే, న్యాయస్థానం ఆయనే అన్నట్టుగా కూడా చంద్రబాబు అన్నట్టుగా కూడా జగన్ నిన్న మాట్లాడారు. దానికి సంబంధించి మీరేం మాట్లాడతారు? చందు గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు, బీజేపీ నాయకులు రవికిరణ్ గారికి, సోదరులు గొడ్ల రామారావు గారికి, అదేవిధంగా ఇంకొక సోదరులు లక్ష్మీకాంత్ గారికి, ప్రైమ్ 9 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకందరికి కూడా నమస్కారాలు. చందు గారు, నేను తిరుపతిలో పుట్టి పెరిగి ఇక్కడే వెంకటేశ్వర స్వామిని చూస్తూ పెరిగిన వ్యక్తిగా మనం ఇలాంటి డిబేట్ ఒకరోజు చేయాల్సి వస్తుందా అని అంటే చాలా బాధేస్తుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకుడిగా, 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతుంది. హిందువుగా పుట్టిన అటువంటి వారికి ఎవరికైనా సరే గుండె తరుక్కుపోయేటువంటి భాషలో ఆయన మాట్లాడాడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆయన మాట్లాడినటువంటి పద ప్రయోగం ఒకసారి మీరు గమనిస్తే, అదేదో లడ్డు అంటే ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేదానికి ఎంత పవిత్రంగా వస్తారో, దర్శనం చేసుకున్న తర్వాత అంత పవిత్రంగా లడ్డూను స్వీకరించి తిరిగి వాళ్ళు ఊరికి వెళ్ళిన తర్వాత, నేను వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాను, లడ్డూ ప్రసాదం తెచ్చాను అని చెప్పి ఒక లడ్డూ తీసుకెళ్ళి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రసాదాన్ని ఇచ్చింది నేను చూశా. అంతే, అంత పరమ పవిత్రంగా లడ్డూ ప్రసాదాన్ని అందరూ కూడా భావిస్తారు. అలాంటి లడ్డూను, అదేదో లడ్డు, అదేదో దేవస్థానం అంటే వెంకటేశ్వర స్వామి పవిత్రతని ఆయన మాటల్లో ఏ విధంగా మాట్లాడాడు అనేది దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. సో ఇవన్నీ ఒక పక్కన పెడితే, నిన్న ఆయన మాట్లాడుతూ 9 నోట్లు, 9 డాలర్లు, దాని వాల్యూ 70,000 రూపాయలు. అంటే ఏం మాట్లాడతారో ఏందో నాకేం అర్థం కాని పరిస్థితి. అంటే 9 నోట్లు తీసుకెళ్ళినాడు, దాని విలువ 70,000 రూపాయలు అంటారు. ఆయన మళ్ళా అసెంబ్లీలో మాట్లాడుతూ, నేను అక్కడ చదివా, ఇక్కడ చదివా, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. సరే, ఆయన కర్మానికి ఆయన వదిలేస్తాం. ఒకటి చెప్పండి సురేంద్ర గారు, ఒకటి చెప్పండి, 140 కోట్ల వరకు కూడా దోచుకున్నారు. అందులో 14 కోట్లే ఏదో సెటిల్మెంట్ జరిగింది, లోక్ అదాలత్లో వేశారు, సెటిల్ చేసేసుకుని డబ్బులు 14 కోట్లు వెనక్కి ఇస్తే అది కరెక్టా? అక్కడ నిజంగా అంత స్కామ్ జరిగిందా? చంద్రు గారు, ఒక్క 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. దీని విషయాలు పూర్తిగా నాకు క్షుణ్ణంగా తెలుసు. చెప్పండి. వివిధ మీడియా ఛానల్లో నేను దీని గురించి క్లియర్ గా, ఈ వెలుగులేక రాకముందు కూడా నేను మాట్లాడినటువంటి వ్యక్తిని నేను. దీంట్లో 160 కోట్లు కాదండి, దాదాపు 200 కోట్ల పైసలకు దొంగతనం చేశాడు రవికుమారు. నేను ఎక్కడైతే కూర్చొని మాట్లాడుతున్నానో ఇక్కడ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఒక అపార్ట్మెంట్ ఉంది ఇక్కడ. అంటే పశుపతి అపార్ట్మెంట్ అని ఒక అపార్ట్మెంట్ కట్టారు. దాంట్లోనే ఈ రవికుమారు 7 ఫ్లాట్లు వెంకటేశ్వర స్వామి పేరుతో రాసిచ్చినటువంటి ఫ్లాట్లు ఉన్నాయి. దానికి దిస్ ఫ్లాట్ బిలాంగ్స్ టు తిరుమల తిరుపతి అని బోర్డు వేసింది కూడా నేను చూసా. ఈ చర్చా గోష్ఠులు ఇవన్నీ జరిగేటప్పుడు దాన్ని నేరుగా పరిశీలించిన వ్యక్తి నేను. 14 కోట్ల విలువ చేసేటువంటి ఆస్తిని వెంకటేశ్వర స్వామికి ఆయన ఏదో వితరణ ఇచ్చారు అంటారు. అది కూడా తప్పండి. 7 అపార్ట్మెంట్లు విలువ 14 కోట్లు కాదండి. ఇక్కడ దాదాపు 50 లక్షల రూపాయలు విలువ చేస్తుంది ఒక్కొక్క అపార్ట్మెంట్. అంటే 50 లక్షలు ఇంటూ 7 అంటే మీరు లెక్కేసుకోవాలా ఎంత అనేసి. అంటే దాదాపు 3.5 కోట్ల రూపాయలు. అంటే ఆయన రాయించిన వాల్యూ 3.5 కోట్లు.
కానీ ఈ పెద్ద మనుషులు అందరూ చేరి 14 కోట్లు అని చెప్పి దానికి విలువ కట్టి 14 కోట్లు ఇచ్చాడు అని చెప్పారు. సరే 14 కోట్లు కూడా అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పినట్టు $9 తీసుకున్నాడు, చిన్న దొంగతనం. ఆ కుటుంబం 14 కోట్లు వెంకటేశ్వర స్వామికి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చింది అంటే ఒక పరిచారకుడుగా పనిచేసేటువంటి వ్యక్తికి 14 కోట్ల రూపాయల ఆస్తి ఎలా వచ్చింది? ఒక పరిచారకుడుగా పనిచేసేటువంటి వ్యక్తికి 14 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తి అతనికి వచ్చింది. తిరిగి అతను ఒక దొంగ, వెంకటేశ్వర స్వామి సొత్తును దొంగతనం చేసినటువంటి దొంగ తిరిగి వెంకటేశ్వర స్వామికి దాతగా సృష్టించారంటే వీళ్ళు ఏం మాట్లాడాలండి? సిగ్గుందే ఈ మాటలు మాట్లాడేదానికి? కడుపు కాలిపోతుందండి. నేను చూశానండి ఈరోజు చందు గారు, నాకు 54 సంవత్సరాల వయసు, 54 సంవత్సరాల నుండి వెంకటేశ్వర స్వామి గారిని చూస్తూ పెరిగాను, చూస్తూ ఇక్కడే బతికాను. నేను చాలా మందిని చూసా. ఇక్కడ పనిచేసినటువంటి ఉద్యోగస్తులు ఇప్పటికీ నీతి నిజాయితీగా ఇంకొక మాట కూడా మాట్లాడారు. ఇది చాలా 85 సంవత్సరాలు 90 సంవత్సరాల వయసు వచ్చినా కూడా నీతి నిజాయితీగా పనిచేసినటువంటి అధికారులు ఏ ఇబ్బంది లేకుండా బతుకుతా ఉన్నారు. కొంతమంది దొంగలుగా వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేసినటువంటి వాళ్ళు ప్రపంచంలో ఏ వైద్యానికి చిక్కనటువంటి రోగాలతో మీరు డయాగ్నిక్ చేస్తే ఏ డయాగ్నిక్ ఏ రోగం ఇతనికి అని తెలియనటువంటి రోగంతో ఇబ్బంది పడిపోయిన వాళ్ళు, గాల గర్భంలో కలిసిపోయిన వాళ్ళు చాలా మందిని చూసా. ఇదే విధంగా 2 నోట్లు 3 నోట్లు $1 $2 ఏమైంది తీసుకెళ్తే అని చెప్పినటువంటి కొంతమంది నాయకులు కాల గర్భంలో కలిసిపోయింది కూడా చూశాను. కాబట్టి వెంకటేశ్వర స్వామిని గురించి మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. నేనేమంటానంటే చందు గారు, ఫైనల్ గా వీళ్ళు 70,000 14 కోట్లు చిన్న దొంగతనం అనేసి అంటే వీళ్ళు దాదాపు ప్రజల సొత్తును 43,000 కోట్ల దిగమింగినటువంటి వ్యక్తులు. కాబట్టి ఇది చిన్నదిగా కనిపిస్తుంది. దీంట్లో ఎట్లా మీరు రాజీ చేస్తారండి? ఇదేమన్నా దొమ్మి కేసా, లేకపోతే భార్యాభర్తలో రచ్చలబడిన కేసా, లేకపోతే భూతగాదాలా, లేదేదన్నా కొట్టుకున్న కేసా? మీరు పోయి చెట్టు కింద లోకాదాలతులు వేసి రాజీ చేసేదానికి దాదాపు 200 కోట్ల పైసలకు డబ్బులు వెంకటేశ్వర స్వామి సొత్తును దిగమింగితే మీ ఇష్టానుగా మీరు రాజీ చేస్తే ఎలా రాజీ చేస్తారో అని అడుగుతా ఉన్నా. అందుకే హైకోర్టు కూడా మొటిక్కాయలు వేసిందండి. హైకోర్టే మొటిక్కాయలు వేసిందంటే వీళ్ళకు ఇంకన్నా మారాల. వీళ్ళు మారకుండా మళ్ళా నిన్నొచ్చి సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టి ఇష్టానుసారం బురద చల్లే విధంగా 9 నోట్లు తీసుకెళ్లారు. అదేదో గుడి, అదేదో లడ్డు అని మాట్లాడితే ఇంక వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. వెంకటేశ్వర స్వామి పైన ఉన్నాడు, భగవంతుడు ఆయన చూస్తాడు. వీళ్ళకి ఏం చేయాలనేది ఆయన నిర్ణయిస్తారు. రైట్ సురేంద్ర గారు మాట్లాడుతాం. రవికిరణ్ గారు, ప్రపంచంలో ఉన్న భక్తులందరి సెంటిమెంట్తో సంబంధించిన అంశం కల్తీ జరిగిందా జరగలేదా అనేది చూడాల్సినటువంటి టైం ఇది. అంటే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నా కూడా అక్కడ అసలు ఎలాంటి కొవ్వు కలవలేదని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ప్రజలేమో అసలు నెయ్యి ఎక్కడుంది అంటున్నారు. కల్తీ జరిగిందా లేదా? నిన్న కూడా దీని మీద మాట్లాడితే చెప్పింది ఏంటంటే టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి ఉంటే కావేరి అనేటువంటి వాళ్ళు భక్తితో వాళ్ళు స్వామివారికి తక్కువ రేటుకి ఇచ్చారు అని అంటున్నారు. వైసీపీఎంలో అప్పట్లో కిలో ఎంతకు అమ్మారో చూసుకోండి టీడీపీ టైంలో అని వాళ్ళు మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు? అంటే పరకామణి కావచ్చు, నెయ్యి కల్తీ కావచ్చు, ఏదైనా కూడా అధికారులందరూ కూడా చంద్రబాబు చెప్పినట్టే చేస్తున్నారు, వాళ్ళ సంబంధికులే ఉన్నారు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్? చందు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో నేను లాజికల్ గా ప్రశ్నలు అడుగుతున్నాను, ప్రజలు కూడా లాజికల్ గా ఆలోచించండి అని అంటుంటే నిజంగా లాజికల్ గా అడుగుతారేమో అనుకున్నాను. ఈ 2 అంశాలు, పరకామణి కావచ్చు, కల్తీ నెయ్యి కావచ్చు, ఇది ఎవరు విచారణ చేస్తున్నారు? కల్తీ నెయ్యి కేసు సుప్రీంకోర్టు, సాక్షాత్ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నియమించబడ్డ సిబిఐ ఎస్ఐటి విచారణ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం కాదు కదా. అలాగే పరకామణి కేసు, ఇది ఎవరు తీసుకొచ్చారు బయటికి?
మాచర్ల శ్రీనివాస్ అనే పాత్రికేయుడు తిరుపతిలో ఉంటే అతను ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యం వేశారు హైకోర్టులో. హైకోర్టు విచారించి హైకోర్టు జడ్జి వారు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా హైకోర్టు పర్యవేక్షణలో సిఐడి, ఏసీబీ రెండు కలిసి విచారణ చేస్తున్న కేసులు. ఒకటి సిబిఐ చేస్తుంది సుప్రీంకోర్టు ఆదేశాలు, ఇంకో సిఐడి చేస్తుంది హైకోర్టు ఆదేశాలు హైకోర్టు పర్యవేక్షణలో. ఇది లాజికల్ కాదా మీకు జగన్మోహన్ రెడ్డి గారు? ఇదేమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా విచారణ చేస్తుంది? ఇదేమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా విచారణ చేసి వాళ్ళు ఇష్టం చేసుకుంటున్నారా? హైకోర్టు, సుప్రీంకోర్టు చేస్తుంది, మీరు దుమ్మెత్తి పోస్తున్నారు. అంటే ఎవరిని విమర్శిస్తున్నారు మీరు? కోర్టులు విమర్శిస్తే అత్యున్నత న్యాయస్థానాలు విమర్శిస్తున్నారా? అసలు ఏంటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏంటి, ఈ గోల్ ఏంటి? ఎవరన్నా చందు గారు 50 గంటలు పాడాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, 30 గంటలు మిమిక్రీ చేశాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు చూసాం. ఈయనేంటంటే బాబు 3 గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారేమో. మరి ఏదా అర్థం పర్థం ఉందా? ఏం మీరు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ లో ఉండి ఏదో బెంగళూరులో ఎలా గబాలు ఏదో వచ్చినప్పుడే మొత్తాన్ని కక్కే పెట్టచ్చు, అరగంట పెట్టుకోవచ్చు కదా ప్రతిరోజు. ఇది 3 గంటల ప్రెస్ మీట్ ఏంటి? ఇక రాసిచ్చిన స్క్రిప్ట్ లో అన్ని బూతులా రాసి పట్టుకుని దస్తా పేపర్లు బస్తా పెన్నులు పట్టుకుని ఆయన తిప్పుతున్నాడు. ఇప్పుడు ఒకటండి రవికిరణ్ గారు, ప్రజల్లో కూడా ఒక క్వశ్చన్ ఏం రైజ్ అయిందంటే 3 గంటల ప్రెస్ మీట్ లో 3 రాజధానుల అంశం వచ్చినప్పుడు ఆయన లేచి వెళ్ళిపోయారు. దాని గురించి ఒక క్లారిటీ లేదు. సో ఇంకొకటి, ఒక మాజీ ముఖ్యమంత్రిగా అమరావతి అభివృద్ధికి సహకరిస్తున్నారు లేదా అనేది చెప్పకుండా ఇన్ని ఆరోపణలు చేశారు, దాన్ని ఎలా చూడాలి? అదే సార్, 3 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుని కొంతమంది పాతికేయులు పిలుచుకొని చేసుకున్నారు. కనీసం 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా. 3 ప్రశ్నలకు సమాధానం నాకు 3 లేదని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. ఏమనుకో ఆయన మానసిక పరిస్థితి ఏంటి? $9 అని చెప్పి 1కి 5 సార్లు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో $9 వర్త్ 72,000 వర్త్ 72,000. అసలు లాజిక్ ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు చదువుకున్నారు కదా, పెద్ద పెద్ద కంపెనీలు నిర్వహిస్తున్నారు కదా. ఏ దేశ కరెన్సీ $9 72,000 72,000 అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు రాసి ఇచ్చిన మీకు కామన్ సెన్స్ ఉండాలి కదా. అయ్యో ఇదేదో తేడాగా ఉంది, $9 US ఇంటూ 100 వేస్తే ఎంత అవుతుంది? 900 అవుతుంది కదా, 72,000 అవుతున్న లాజికల్ ఆలోచన కామన్ సెన్స్ మీకు రాలేదా? ఏంటిది? ఇది FIR మీ ప్రభుత్వ టైంలో వేసింది. FIR వేసిన తేదీ ఏంటి? 29/4/2023. నిన్న మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏం చెప్తున్నారు? 4/4/2029 మేము FIR నమోదు చేసి కేసు పెట్టామంటున్నారు. ఇది రాసుకొచ్చిన స్క్రిప్ట్, అది తప్పే కదా. అంటే అసత్యాలు. ఇప్పుడు ఎన్ని డాలర్లు ఇక్కడ రాశారు FIR లో? $900 FIR లో రాశారు. $900 $900 ఇంటూ 80 72,000 అవుతుంది. సింపుల్ మ్యాథమెటిక్స్. 9 ఇంటూ ఎంత అయితే 72,000 అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీకు? ఏదో వాళ్ళు రాసే ఉంటాం. అందుకే అన్నాను ఆయన ప్రెస్ మీట్ ఆజ్యాంత అర్ధ సత్యాలు, అసత్యాలు, ఆత్మస్థితి, పర్నింద అయిపోవచ్చు. ఆయన ఏమంటారు? అసలు ఈ యొక్క పరకామణి దొంగతనాన్ని చిన్న చోరీ పట్టుకుంది నేనే, అది పరకామణి కట్టించింది నేనే, సీసీ కెమెరాలు పెట్టించింది నేనే, ఎన్ని సంవత్సరాలు చేస్తాడో మనకు తెలియదు, పట్టుకుంది మేమే. సరే సార్ పట్టుకున్నారు, మీకు సన్మానం చేస్తాం, గండపెండేరు కూడా వేస్తాం. మరి రాజీ చేసింది ఎవరు? మీరే కదా. అది కూడా సమర్థించుకుంటున్నారు కదా రాజీ చేయడాన్ని. అది జ్యుడిషియల్ విధానంలో రాజీ అయింది అన్నారు. దీనిలో 2 ప్రశ్నలు అండి. ఆయన నిన్న పట్టుకుంటాం, రాజీ చేయటం, 14 కోట్లు ఇవ్వటం, జ్యుడిషియల్ పోస్ట్ అవటం తప్పేంటి? కరెక్టే కదా అంటున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు ఏమంటారు ప్రెస్ మీట్లు పెట్టి? అసలు పరకామణి చోరీ గురించి నాకు తెలియదండి. సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉండి నాకు చోరీ నా దృష్టికి ఇంకోటి రవికిరణ్ గారు, ఈయనేమో ముఖ్యమంత్రిగా ఉండి అన్ని తెలిసినట్టు చెప్పేస్తారు. రవికిరణ్ గారు, సుబ్బారెడ్డి గారు దాదాపు ఒక 30 సంవత్సరాల పైగా కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు. ఆయన గురుస్వామితో సమానం. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి, గోపూజ నిత్యం జరుగుతూ ఉంటుంది. అలాంటి వ్యక్తి మీద కూడా ఆరోపణలు, అబండాలు వేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అని కూడా మాట్లాడారు కదా. సో అది ఎట్లా ఈసారి కనీసం జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఆయన ఎవరు అందించారు, గురుస్వామి అని. లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టిన చందు గారు సూపర్ స్వామి అన్నారు. ఆయన 40 సార్లు మాలేసుకున్న సూపర్ స్వామి ఆయన అన్నారు. ఇప్పుడేమో ఎక్కడ సూపర్ స్వామి అనేస్తాడు మా నాయకుడి పక్కన గురుస్వామి అంటే ఆ గురుస్వామి. నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు సుబ్బారెడ్డి గారు నాకు తెలియదు అంటారు,
పరకామణి చోరీ జరిగింది నా దృష్టికి రాలేదంటారు. మీరేమో పోసుకొచ్చినట్టు చెప్తున్నారు. ఎవరు నమ్మాలి? అలాగే కరుణాకర్ రెడ్డి గారు అబ్బాయి వర్షపు చొక్కల్లో ఎన్ని అడిగారు నాకేం తెలుసు అంటారు. నేనేది ఏంటంటే మీరు ఈ రకంగా అంటే మీకు అన్ని తెలిసి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మీకు అన్ని తెలిసే రాజీ చేశారు. అంటే సుబ్బారెడ్డి గారికి తెలియని విషయాలు కూడా మీకు తెలుసు. ఈ రోజు సిఐడి వారు జగన్మోహన్ రెడ్డి గారు నోటీస్ ఇచ్చి పిలిచి ఆయన దగ్గర విషయాలు కనుక్కుంటే మంచిదని చెప్పి అనుకుంటున్నాను. ఏ జ్యుడిషియరీ వ్యవస్థ మీరు రాజీ చేశారంటారో అదే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది. ఏదో ఇచ్చారు 27 అక్టోబర్ 2025 జస్టిస్ రామకృష్ణ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది. ఈ జడ్జిమెంట్ లో ఏమన్నారు? మీ లోక్ అదాలత్లు రాజీ చేయటం సమంజసం కాదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రెస్ మీట్ పెడుతుంటే పక్కన కోసమైన దూరంలో ఉన్న హైకోర్టులో కేసు విచారణ ఏ విచారణ తెలుసా? ఏదైతే ఆరోపణలు ఎదుర్కొన్న రవికుమార్ హైకోర్టుకి వెళ్ళారు. ఏమని వెళ్ళారు హైకోర్టుకి? నా మీద ఇలాగ విచారణ చేస్తూ పరకామణి మీద విచారణ చేయమని చెప్పి హైకోర్టు వారు ఆదేశాలు ఇచ్చారు, ఇది ఆదేశాలు తప్పు, దీన్ని రద్దు చేయండి అని చెప్పి వెళ్తే హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ కుమార్ ఠాకూర్ గారు అలాగే రఘునాథ్ గారు బెంచ్కి వచ్చింది. వాళ్ళు ఏమన్నారు? ఇలాంటి హైకోర్టుగా తీర్పు తప్పేం ఉంది, మీకు దీంట్లో తప్పేం కనబడుతుంది, అక్కడ ఏమైనా జరిగితే విచారణ చేయించవలసిన బాధ్యత కోర్టు మీద కూడా ఉంది అని చెప్పి ఇచ్చారు తీర్పు. ఆయన మధ్యంతరంగా మాట్లాడారు, మళ్ళీ కేసు వాయిదా వేశారు. ఇక పక్కనేమో తప్పు లేదు అన్నారు, ఓ పక్కన కోర్టు ఏమో తప్పు జరిగింది అన్నారు. హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు అడుగుతుంది ఏంటి? ప్రొసీజర్ ల్యాప్సెస్ గురించి అడిగారు. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ లో రాశారు జడ్జి గారు. మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 14 కోట్లు ఇచ్చామన్నారు కదా సార్, మరి 14 కోట్లు ఇవ్వడానికి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. చందు గారు ఏంటో ప్రొసీజర్? పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి 1 మంత్ ముందు, 30 days ముందు అభ్యంతరం అడగాలి. ఆ అభ్యంతరం పేపర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎగ్జామ్షన్ తీర్మానం చేశారు. ఎప్పుడు 19 తీర్మానం చేశారు. హైకోర్టు జడ్జిమెంట్ ఉంది. రిజల్యూషన్ లో సుబ్బారెడ్డి గారు సంతకం పెట్టారండి. అది హైకోర్టు ఈ జడ్జిమెంట్. అది సంతకం పెట్టారు సుబ్బారెడ్డి గారు. మీరు ప్రెసిడెంట్ ఫాలో అవ్వలేదు. అంటే అన్ని తప్పులు కనబడుతున్నారు. కల్తీ నెయ్యి కావచ్చు, దీని కావచ్చు. కల్తీ నెయ్యి గురించి సిబిఐ చెప్పింది కోర్టుకి ఏ రకంగా నెయ్యి కల్తీ అయిందో అని ఈ యొక్క రిమాండ్ రిపోర్ట్ ఉన్నాయి. రవికిరణ్ గారు మాట్లాడదాం. ఒక్కసారి మీద ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది, చెక్ చేసుకోండి. ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బట్ల రామారావు గారితో మాట్లాడదాం. వైసీపీ నుంచి ఉన్నారు. హాట్ టాపిక్లో పరకామణి ఇష్యూ కావచ్చు, లడ్డు కల్తీ వ్యవహారం తిరుమలకి సంబంధించి కావచ్చు, నేను ఏదైతే ప్రెస్ మీట్ నిర్వహించి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడారో ప్రస్తుతం సంచలనంగా మారింది. మరి కూటమి ప్రభుత్వం సమాధానం ఏంటి? అవన్నీ మనం చూస్తున్నాం. అయితే విచారణలు, అరెస్టులు ప్రతిసారి ఇలా అంటే అధికారులు వారు ఉన్నారు కాబట్టి ఏవైనా ఆరోపణలు చేస్తారు. ఇదంతా కుట్ర, భారీ కుట్ర, అమరావతి అంశంగా వచ్చి ఇలా చాలా రకాలుగా మాట్లాడారు. అయితే మరి రామారావు గారు ఏమంటారు చూద్దాం. రామారావు గారు, రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా విచారణ చేసేది, కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం. కోర్టులు ఇన్వాల్వ్ అయి ఉంటే కూడా దాన్ని కూడా ఎందుకు అంత బ్లేమ్ చేస్తున్నారు అన్నట్టుగా కూడా ఉంది. మరి దాన్ని మీరేమంటారు రామారావు గారు? కల్తీ జరిగిందా లేదా తిరుమలలో? గుడ్ మార్నింగ్ అండి చంద్ర గారు, మీకు అట్లాగే ఆంధ్ర ప్రతినిధులు లక్ష్మీకాంత్ గారికి, సురేంద్రనాథ్ రెడ్డి గారికి, రవికిరణ్ గారికి, అట్లాగే వీక్షకులందరికీ కూడా ముందుగా నమస్కారం. ఇక్కడ లడ్డులో కల్తీ జరిగిందని చెప్పి నానా యాగి చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ వాస్తవంగా తక్కువ ధరకు కొనుగోలు చేస్తే అది కల్తీ జరిగినట్లుగా చూపించి ఈరోజు అత్యధిక ధరకు టెండర్లు కోట్ చేయించి దాని మాటున సెంట్రలైజ్డ్ కరప్షన్ కి శ్రీకారం చుట్టిన మాట వాస్తవం ఇక్కడ కనిపిస్తా ఉంది. అంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ కొనుగోలు కూడా చేశారు. నేను పదే చెప్తున్నా, ₹2.49 చేస్తే వీళ్ళు ₹4.50 చేసి అంటే నాణ్యమైనటువంటి విద్యుత్ కోసం వీళ్ళు కొనుగోలు చేస్తున్నట్లుగా సృష్టించుకుంటారా? ఈ యొక్క ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అక్రమాలను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి నిలదీస్తే వీళ్ళకి చెమటలు పడుతున్నాయి. అందులో ఉన్నటువంటి కోడిగుడ్డు మీద ఏకలు వేరినట్లు ఆయన $900 బదులు $9 ఒకవేళ పొరపాటులో చదివితే దాన్ని పట్టుకొని అలాటం కాదు. ఆయన ఇంకా చాలా మాట్లాడారు. సూపర్ 6 గురించి నిలదీస్తే సమాధానం ఏందండి? సూపర్ 6 అంశంలో ఎక్కడా వీళ్ళు నిబద్ధత లేదు. ప్రతి సంవత్సరానికి 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు అందిస్తామని చెప్పి 1 సంవత్సరము అరకొరగా చేసి ఈ రోజు దాన్ని చప్పుడే లేనటువంటి పరిస్థితి. నిరుద్యోగులను నిట్ట నిలువున మోసం చేశారని మా నాయకుడు నిలదీసిన దాంట్లో వాస్తవం ఉందా లేదా? ప్రతి నెల ₹3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఇప్పుడు 2 సంవత్సరాలైనా కూడా ₹72,000 ఎగ్గొట్టారనేటువంటి అంశం ఇది నిజమే కదా. అట్లాగే మా యొక్క పథకం రైతు భరోసాని పేరు మార్చి అన్నదాత సుఖీభావ్ అని చెప్పేసి దానికి ఏమాత్రం నిధులు కేటాయించారు, ఏమిస్తున్నారండి? అట్లాగే మహిళలకు కూడా
ఆడబిడ్డ నీదని పేరు పెట్టి ఖచ్చితంగా అంటే అలాంటి అంశాల మీద రామారావు గారు అలాంటి అంశాల మీద మాట్లాడి అమరావతిలో వైఎస్ఆర్సీపీ పాత్ర ఏంటి, సపోర్ట్ చేసినా లేదంటే పర్వాలేదు, కానీ దర్యాప్తు చేస్తున్న అధికారుల మీద నిందలు వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక్కడ ఒక అంశం అండి, నిజమే కదండి, ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది కూడా గుర్తించి తన రిపోర్ట్ ద్వారా తీసుకొచ్చినటువంటి కేసు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తన ఆరోగ్య స్థితి బాగోలేదని చెప్పి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆ కేసు దర్యాప్తు అధికారులు బెదిరించిన మాట వాస్తవం కదండి. ఆ కేసులన్నీ మాఫీ చేసుకుంటున్నాడు కదా. అసలు అంతెందుకండి 1997 నుంచి కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు జాబితా చూస్తే బోల్డ్ అని ఉన్నాయండి. ఎందుకంటే ఒక నిమిషం, అలా కాదు రామారావు గారు, ఇక్కడ ఇంకొక మెయిన్ క్వశ్చన్ కూడా ఆయన చేశారు. దొంగను పట్టుకున్న పోలీస్ మరణానికి చంద్రబాబు వ్యవహరించేలా చేశారని ఈ మాట వాడారు. ఆధారాలు లేకుండా అలా ఎలా మాట్లాడచ్చు? ఏమన్నా తెలుస్తుంది కదండి. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ ఏపీ ఫైబర్ నెట్ కూడా చూసాం కదండి. జీవీ రెడ్డి ఎందుకు రాజీనామా చేసి పొగబెట్టి తరిమారండి? ఏపీ ఫైబర్ నెట్ లో కొంపూరు సతీష్ కానీ తుమ్మల గోపిచంద్ కానీ ఆ యొక్క కిలార్ రాజేష్ అనే టీము మొత్తం కూడా సెటప్ బాక్స్ లో నాసిరకం బిగించి దాదాపు 6,000 కోట్ల స్కామ్ అనేది బయటకు వస్తుంది. జరగలేదని కోర్టు చెప్పింది కదా మొన్న. ఫైబర్ నెట్ లో స్కామ్ ఎలాంటిది లేదని చెప్పే కదా మొన్న కోర్టుది మనకు చూసాం కదండి. అది కూడా ఒకటండి, ఇక్కడ ఆధారాలు ఆరోపణలకి సంబంధించినటువంటి చూస్తే కొన్ని ఆధారాలు లభించినాయి. అందుకే జీవీ రెడ్డి అనే వ్యక్తి కొద్దిగా స్ట్రైట్ గా వెళ్తూ ఆయన అన్ని తేల్చాలనేటువంటి అంశం తీసుకుంటే ఏదో ఉద్యోగస్తులను ఎక్కువ పెట్టారనేటువంటి అదొక్కటి తప్పితే మిగతా అంశాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఈ స్కామ్ లో ఉందని తెలిసింది కదండి. అసలు ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ కేసు అంశంలో డైరెక్ట్ గా ఆ యొక్క సిమెన్స్ అనేటువంటి సంస్థ 32 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి జమ చేసినటువంటి ఎవిడెన్స్ ఉంది కదా. అది మాపేది కాదు కదా, అది బ్యాంకు లావాదేవీలు జరిగినటువంటి అంశం. ఆ యొక్క తెలుగుదేశం పార్టీ ఫండ్ కి ఎట్లా ఇచ్చారండి? అది ఒకసారి మళ్ళీ మనం మాట్లాడదాం. పరకామణి అంశం, లడ్డు కల్తీకి పరకామణికి వస్తున్నా. పరకామణి అంశంలో రవికుమార్ అనేటువంటి వ్యక్తి అతను అవినీతిగా ఏదో కొంత కార్యక్రమాలు కొంత చోరీ చేసేటటువంటి నెపం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైనా సరే టీటీడీకి నష్టం జరగకూడదు. ఇక్కడ ఇది ధర్మ సంస్థ అండి, ప్రభుత్వం కాదు. ఆర్ఆర్ యాక్టో లేకుంటే కోర్టుల చుట్టూ తిరిగి శిక్షించాలి. ఇది ఇక్కడ జరిగినటువంటి దాన్ని వయా మీడియాగా దాన్ని ఏదైతే మళ్ళీ రివర్స్ గా లాగి ఆ యొక్క టీటీడీకి జమ చేస్తే దాన్ని కూడా తప్పు పట్టేటటువంటి పరిస్థితి ఈరోజు సాకు చూపించేటువంటి పరిస్థితి ఉంటే, అసలు కొండ మీద బిఆర్ నాయుడు ఈయన TV5 అధినేతగా బూతు బొమ్మలు అవన్నీ చూపించేటటువంటి వ్యక్తి అబద్ధాలు చెప్పేటటువంటి ఛానల్ ప్రతినిధికి ఇచ్చి ఆయనకి ఏం అర్హతుందని ఆయన వైకుంఠ ద్వార దర్శనంలో విఫలమయ్యాడు. దాని గురించి మాట్లాడరు వీరు. అక్కడ మనుషులు చనిపోతే మాట్లాడరు. అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆయన చేసినటువంటి విధ్వంసం గురించి మాట్లాడరు. అక్కడ కొండ మీద అపచారం జరుగుతుంటే మద్యం సేవిస్తున్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోరు. ఇలా టీం అంతా కూడా కొండ మీద చేరి అక్కడి నుంచి టికెట్లు, టీటీడీ టికెట్లు ఎంత ప్రియమైపోయినాయండి. వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి అమ్మకం కదా ఇది. స్వామివారి యొక్క పవిత్రతను ప్రతిష్టను ఈ యొక్క చంద్రబాబు నాయుడు సర్కారు దుర్మార్గంగా వ్యవహరించి ఆ పవిత్రతను దెబ్బతీసి ఈరోజు లడ్డు రుచి చూడమనండి. ఈ రోజు లడ్డు ఎంత తగ్గిందో ఎన్ని దాచిపెట్టడానికి, వీటన్నిటిని డైవర్ట్ చేయడానికే ఈ రోజు లడ్డులో కల్తీ జరిగింది, నెయ్యి కల్తీ జరిగిందని చెప్తా ఉన్నారు. అసలు ఎట్లా తెలుస్తుందండి? ఎప్పుడో జరిగి లడ్డూలు దాంట్లో కల్తీ జరిగిందని ఈ రోజు ఎలా నిర్ధారిస్తారు? ఇదేమన్నా షుగర్ పేషెంట్లకు H1B టెస్ట్ చేస్తారు, ఏదైతే సరాసరి ఎంత షుగర్ యావరేజ్ ఉందనేది. అటువంటి టెస్ట్లు ఏమన్నా చేసేటటువంటి సంస్కృతి ఏమైనా ఉందా? అటువంటి సైంటిఫిక్ మెథడ్ ఉందా? ఇదంతా కూడా నిరాధార ఆరోపణ. ఏదైనా శాస్త్రీయంగా మాట్లాడాలి మనం. పరకామణి అంశంలో కూడా మా నాయకులకి ఇల్లు ఏదో వాళ్ళు ఏదో ఇన్వాల్వ్ అయి చేశారనేటువంటి సృష్టించాలనే తపన తప్పితే అందులో పసలేని ఆరోపణ. రామారావు గారు, మీరు అంటున్నారు డైవర్షన్ చాలా జరుగుతుందని, మరి దానికి సురేంద్ర గారు ఏమంటారు చూద్దాం. మీరు అన్నారు డైవర్షన్ జరుగుతుంది అని. వైవి సుబ్బారెడ్డి గారు ఒకటి, చందు గారు ఒకటి, ఒక మాట. ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో కూడా టీటీడీ దేవస్థానాలు నిర్మించి ఈ యొక్క ప్రతిష్టను ఇనుమడింపజేస్తే ఆయన తనకై తానే సుప్రీంకోర్టులో ఈ యొక్క కల్తీ లడ్డు కేసు అంశం కానీ వీటన్నిటి మీద కూడా విచారణ చేపట్టాలని ఆయన పిటిషన్ ఫైల్ చేసినటువంటి ఒక మార్గదర్శకుడు, ఒక నిజమైనటువంటి భక్తుడు. ఆయన ఇంటి దగ్గర మరి ఎందుకు ఆయన ప్రమాణం చేయట్లేదు? కల్తీ జరగలేదు నిజమే, ఆయన వచ్చి ప్రమాణం చేయమంటున్నారు కదా, ఏ కల్తీ జరగలేదని వెంకటేశ్వర స్వామి సాక్షిగా అక్కడ ప్రమాణం చేయమంటే ఎందుకు ఆయన భయపడుతున్నారు? ఏంటంటే ఒకటి సార్, చందు గారు నేను ఒకటే అడుగుతున్నా, లోకేష్ చంద్రబాబు నుంచి
తిరుమలలో ప్రమాణం చేయమనండి, మేమేమి అవినీతి అక్రమాలకు పాల్పట్టలేదని చేయమని చేస్తారా? రైట్ సురేంద్ర గారు ఏమంటారు? ఒక్క నిమిషం 20 లక్షల కోట్లకి ఒక్క నిమిషం రామారావు గారు ఒక్క నిమిషం. మీరు ఒక ప్రశ్న వేసినప్పుడు అవినీతి అక్రమాలు చేయకుండా ఈ రాష్ట్రంలో రైట్ ఓకే ఒక్క నిమిషం సురేంద్ర గారు. చందు గారు, ఇప్పుడు నేను గొడ్ల రామారావు గారు మామూలుగా మాట్లాడేటప్పుడు చాలా నీట్గా ఉన్నట్టు మాట్లాడతాడు. కొన్ని ఛానళ్ళు నేను చూసా, ఆయనతో కూడా నేను కూడా కలిసి చేశా. కానీ ఈ విషయంలో ఎందుకో ఆత్మను సంపుకొని మాట్లాడుతున్నాడు. నేను ముందుగా చెప్పా ఒక విషయం, వెంకటేశ్వర స్వామి దగ్గర మాత్రం మనకు లోపల ఎన్నన్నా ఉన్ని ఖచ్చితంగా నిజాయితీగా ఏది జరిగిందో అది ఒప్పుకుంటేనే సరిపోయింది. ఒప్పుకోకుండా మనం దాటవేసే ధోరణిలో మళ్ళా తప్పులు మాట్లాడితే ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చూస్తాడు, శిక్ష ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది ఎవరైనా సరే. అపచారాలు చేస్తే ఖచ్చితంగా నేను ఇక్కడ 54 సంవత్సరాల నుండి నేను చూస్తున్నా, అందుకనే నేను కరాఖండిగా చెప్తున్నా. నా మిత్రుడు కాబట్టి గొడ్ల రామారావు గారు కూడా బాగుండాలా అనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. ఏదంటే అది మాట్లాడితే మాత్రం వెంకటేశ్వర స్వామి దగ్గర మాత్రం ఎస్పెషల్లీ బాగుండు. ఒకటి, రెండోది నిజంగా రామారావు గారు ఒక్క నిమిషం రామారావు గారు ఒకే నిమిషం నిజంగా కల్తీ జరగలేదు అంటే సహకార సంఘంలో జరిగేటువంటి డైరీ నందిని డైరీ అండి, నందిని డైరీ వాళ్ళు రేట్లు వాళ్ళే తగ్గించుకొని మాకు సదవకాశం కల్పించారు. వెంకటేశ్వర స్వామి సేవకు కర్ణాటక నుండి మాకు మంచి అవకాశం కల్పించారు, మాకు లాభం తగ్గించుకొని మేము సప్లై చేస్తామని చెప్పి గవర్నమెంట్ ద్వారా సహకార సంఘంతో జరిగేటువంటి డైరీ నుండి వచ్చేటువంటి నెయ్యిని ఆపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఒకటి. రెండోది, 1 లీటరు కూడా పాలు సేకరించలేనటువంటి బోలోబాబా డైరీ నుండి ఏ విధంగా నెయ్యి వస్తుందని మీరు ఆశించారు? సుగంధ కెమికల్స్ వాళ్ళు దిగుమతి చేసుకుని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకొని అక్కడి నుండి బోలోబాబా డైరీ, వైష్ణవి డైరీ ద్వారా వీళ్ళు వెంకటేశ్వర స్వామికి సప్లై చేశారు. నెయ్యి కాదండి, అది నెయ్యిని పోలినటువంటి నెయ్యి వాసన కలిగేటువంటి కెమికల్ మాత్రమే సప్లై చేశారు. అందరూ దాన్ని కల్తీ నెయ్యి అంటున్నారు. నేనంటున్న కల్తీ నెయ్యి కాదది, నెయ్యే కాదు, నెయ్యిని పోలినటువంటి కెమికల్ సప్లై చేశారు వీళ్ళు. 20 కోట్ల లడ్డూలు వెంకటేశ్వర స్వామి కూడా తినిపించేశారు వీళ్ళు. ఆ రోజు లడ్డూను చూడండి చందు గారు, మీరు కొండకు వెళ్ళారో లేదో, ఇప్పుడు వెళ్ళారో లేదో నాకు తెలియదు. గత 1.5 సంవత్సరంకు ముందు కొండకు వెళ్ళినటువంటి వాళ్ళకి లడ్డూ ఇవ్వండి, ఆ రోజు లడ్డూ టేస్ట్ చేసి ఉంటారు, ఈ రోజు లడ్డూ టేస్ట్ చేయమని చెప్పండి, ఎలా ఉందో చూడమని చెప్పండి. అన్నప్రసాదం ఆ రోజు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉందో చెప్పమని చెప్పండి. మనం ఏదంటే అది మాట్లాడుకునేదానికి కాదు కదా. ఈ కల్తీ నెయ్యి కాదండి, ఇది సుగంధ కెమికల్స్ ద్వారా కెమికలే. దీంట్లో 250 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఈ 250 కోట్ల రూపాయల అవినీతిలో మొన్న ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డిని పిలిపించి మాట్లాడితే కెమికల్ కలుస్తా ఉంది అనేది నాకు తెలిసింది, కానీ నా పైవారి ఒత్తిడి వల్ల నేనేమీ మాట్లాడలేకపోయాను అని చెప్పింది ధర్మారెడ్డి. అవునా కాదా? దానికి సమాధానం చెప్పండి. సురేంద్ర గారు దానికి నేను ఒప్పుకుంటున్నా. సురేంద్ర గారు, వైవి సుబ్బారెడ్డి కాణిపాకం దగ్గరికి వస్తారా? సత్యం చేస్తారా? జరగలేదని చెప్పి మేము వస్తాం, జరిగిందని చెప్పి మేము సత్యం. సురేంద్ర గారు వ్యవస్థని దిగజార్చారు చంద్రబాబు. ఎవరైతే దొంగని పట్టుకున్నా సతీష్ మృతికి అలా మారారు అంటూ కూడా ఆయన నిన్న మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. దానికి మీరేమంటారు? మీ కన్క్లూజన్ చంద్రు గారు, ఇతను ఇందాక రామారావు గారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వ్యవస్థను దిగజార్చారు అనేది ఒకటి. రామారావు గారు ఏం చేస్తున్నాడు, ఏం చెప్పారు? డబ్బులు వెంకటేశ్వర స్వామి డబ్బులు తిన్నాడు, ఆ తినిన దాన్ని ఆయనకి నష్టం జరగకూడదు, వెంకటేశ్వర స్వామికి నష్టం జరగకూడదు అని చెప్పి తిరిగి కట్టించేసినాము అని చెప్పి. అంటే దొంగతనం చేసిన అందరినీ తీసుకొచ్చి వాడిని దాతగా సృష్టించి తిరిగి వెంకటేశ్వర స్వామికి డబ్బు కట్టించేస్తే నేరం వెళ్ళిపోతుందా? అంటే ఈ విధంగా అయితే ప్రతి ఒక్కడు కూడా దొంగగా తయారుగా దొరికినప్పుడు కావాలంటే మనం కట్టేద్దాం, తిరిగి దొరకనంతసేపు మనం దొంగతనం చేద్దాము అని చెప్పేసి అనుకోడా? అంటే ఇది ఏ లాజిక్ నాకు అర్థం కాల.
లాజిక్ గా మాట్లాడేటప్పుడు ఇది ఏ లాజిక్, ఈ లాజిక్ ఎట్లా మర్చిపోయినాడో జగన్మోహన్ రెడ్డి గారు, అదే విధంగా రామారావు గారు ఈ లాజిక్ ఎట్లా మర్చిపోయినారో నాకు తెలియదు. ఒకటి. రెండోది, ఎవరైతే సతీష్ ఉన్నారో సతీష్ ఈ దొంగతనం చేసేటువంటి దొంగను పట్టుకున్నాడు. ఆ రోజు 70,000 రూపాయలు ఇతను దొంగతనం చేశాడు అని చెప్పి సతీష్ చెప్పాడు. సతీష్ ఒకసారి ఆల్రెడీ సిఐడి ఎంక్వైరీకి వచ్చాడు. సిఐడి ఎంక్వైరీకి ఒక్కసారి వచ్చిన తర్వాత రెండోసారి మళ్ళా రమ్మంటే ఆయన ఇంట్లో నుండి హ్యాపీగా ఇంట్లో భార్యలో పిల్లలకి అందరికి చెప్పి నేను ఈ విధంగా వెళ్తున్నానని చెప్పి ఫస్ట్ క్లాస్ ఏసీలో బుక్ చేసుకొని బయలుదేరినటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకునే పని ఇంట్లో చేసుకోడా, లేదంటే వచ్చే దారిలో చేసుకోడా? అంత హుషారుగా బయలుదేరినటువంటి వ్యక్తి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారండి? దీంట్లో మాకు అగత్యం ఏముంది? మేము అతన్ని గత 5 సంవత్సరాలలో ఎవరి పరిపాలనలో అతను రాజీ చేపించాడు? వాళ్ళకి కదా అతను సంపాలనేటువంటి ధ్యాస వాళ్ళకి కదా ఉంటుంది. ఎవరైతే 14 కోట్లు బాను రిమైనింగ్ బ్యాలెన్స్ దాదాపు 200 కోట్ల రూపాయలు వాటాలు వేసుకొని పంచుకున్నారో పెద్దలుగా చెప్పుకున్నటువంటి గద్దలో, ఆ గద్దలకు కదా ఉంటుంది ఇతను చంపేయాలని. ఆ పెద్దలుగా చెప్పుకునేటువంటి గద్దలు వాళ్ళు కదా అతన్ని చంపేశారు. ఇవన్నీ తేల్తాయండి. మామూలుగా రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. ఏది మామూలుగా మీరేం చేశారు, మేమేం చేశారు, లేకపోతే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు దీని మీద తప్పులు మాట్లాడుకోవచ్చు, కొంచెం వాళ్ళ పార్టీని వాళ్ళు సమర్థించుకోవచ్చు, చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి దగ్గర మాత్రం ఎక్స్ప్రెస్లీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలా, జరిగింది మాత్రమే మాట్లాడాలా. జరిగిన దాన్ని కూడా మనం మళ్ళా తప్పుడు మాట్లాడితే అసెంబ్లీలో $2 ఎవరికో ఇచ్చేశారు, ఏమైంది చంద్రబాబు కూర్చో $2 పోయిన దానికి ఏమైపోయింది అనినటువంటి మాజీ ముఖ్యమంత్రులు 4 రోజుల తర్వాత ఏమైనారో చూశాము. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి దగ్గర నిబద్ధతగా పనిచేసినటువంటి అధికారులు ఈ రోజు క్షేమంగా ఉన్నారు, హెల్త్ ప్రాబ్లం లేకుండా క్షేమంగా ఉన్నారు. దొంగతనాలు చేసి దోపిడీలు చేసినటువంటి అధికారులు నాయకులు అసలు డయాగ్నిక్కే చేసేదానికి వీలు లేనటువంటి రోగాలతో కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది ఆ రోగాలతో వైద్యానికి అందనటువంటి రోగాలతో నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది. లక్ష్మీకాంత్ గారు, పరకామణి కావచ్చు, కల్తీనే వ్యవహారం కావచ్చు, మీ కన్క్లూజన్ ఏంటి? ఏం చెప్పాలి? ఇందాక 200 కోట్ల వరకు కూడా అక్కడ స్కామ్ జరిగింది, దోచుకున్నారంటున్నారు, మీరు ఏం చెప్తారు? ఇందాక వైఎస్ఆర్సీపీ ఆయన బొట్ల రామారావు గారు బాగానే ఇచ్చేశారు, కానీ కరెక్ట్గా ఈ దేవుడిది ఉద్దేశం కల్తీనే దగ్గరికి కానీ ఇటు పక్కన పరకామణి దగ్గరికి వచ్చేసరికి కానీ ఆయన కొంచెం క్లియర్గా సమాధానం చెప్పలేపారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు, సిట్ లేదు బిట్ లేదు అని అన్నారు. అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకో మాట అన్నారు, తిరుమల కొండ మీదకి 1000 ట్యాంకర్లు వచ్చినప్పుడు మేము 3 చోట్ల మేము వాటిని పరిశీలిస్తాం అన్నారు. ఇన్స్పెక్షన్ ఉంటుంది. మరి భోలేబాబా లాంటి కంపెనీస్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత భోలేబాబా వాళ్ళ వైష్ణవి ద్వారా మళ్ళీ ఆ ట్యాంకర్లు పైకి పంపించినప్పుడు ఆ 3 చోట్ల అంటే ఒక్క చోట కూడా రిజెక్ట్ అయినట్టుగా మీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారు రిజెక్ట్ చేయకుండా? అంటే వాళ్ళ రోజున నేను చాలా డిబేట్స్లో కూడా ఇప్పుడు దాదాపు నేను 12-15 డిబేట్స్ వరకు ఓన్లీ ఈ లడ్డు విషయం మీద మాట్లాడానండి. కానీ ఇప్పుడు వరకు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఎప్పుడూ కూడా దీనికి సమాధానం చెప్పలేకపోయారు. అంటే ఒక్క ట్యాంకర్ను కూడా అంటే 3 చోట్ల మీరు చెక్ చేసేటప్పుడు అంటే మనం పెట్రోల్ ట్యాంకర్లు చెక్ చేస్తామండి పెట్రోల్ పంపుకి వచ్చినప్పుడు అది ఎంత క్వాలిటీతో ఉందని చెప్పేసి. అట్లాగే నెయ్యి నీకు తిరుమల కొండ మీదకి వచ్చినప్పుడు మీరు 3 చోట్లలో కూడా ఒక్క చోట కూడా మీరు రిజెక్ట్ ఎందుకు చేయలేదంటే వాళ్ళ వరకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న కూడా అట్లాగే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇంకో విషయం, రవి కుమార్ అనే వ్యక్తి 40,000 జీతగాడు. 40,000 జీతగాడు 14 కోట్ల రూపాయలు ఏ విధంగా ఇచ్చారు? ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రవికుమార్కి ఏదో $9 తీసుకెళ్ళినాడు, ఆయన ఉద్దేశంలో 72,000 రూపాయలు తీసుకొని ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారంటే అంటే ఆయన ఇచ్చిన ఆస్తులు ఏ విధంగా మీరు ఉపయోగించారు? ఎందుకంటే మేము వారం క్రితం ఇదే ప్రైమ్ 9లో నేను రాజు గారు కలిపి ఒక డిబేట్ చేసాం. డిబేట్ చేసినప్పుడు ఒక డాక్యుమెంట్ కూడా మేము ప్లే చేసామన్నమాట. ఆ రోజు మేము ప్రేక్షకులకు కూడా చూపించాం. ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం డెవలప్మెంట్ ప్రాపర్టీ సెల్ సంబంధించిన డాక్యుమెంట్లో ఎట్లా ఉందంటే మూడో లైన్లో వీళ్ళు జాప్యం లేకుండా
ఎవరితో కూడా చర్చలు చేయించకుండా, అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన భూములు కొన్ని మొత్తం చెక్ చేసి ప్రజలతో మమేకం అయ్యి అవి కనుక్కున్న తర్వాతే తిరుమల తిరుపతి దేవస్థానంలోకి తీసుకోవాలన్న ఒక రూల్ ఒకటి ఉంది. ఆ రూల్ని అతిక్రమించి వీళ్ళు ఒక లైన్ ఒకటి పెట్టుకున్నారు. ఇది మేము ఎవరితో కూడా చర్చించకుండా, వెసులుబాటు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చినటువంటి ఈ 14 కోట్ల రూపాయల ఆస్తిని మేము రెంట్కి కూడా, అంటే ఎక్కడన్నా అద్దెకి ఇచ్చేటట్టుగా అమ్ముకునేటట్టుగా కూడా మేము చేసుకోవచ్చు అన్నట్టుగా ఆ రోజు వాళ్ళు అదొక పెట్టారు. అంటే ఈయన ఇచ్చిన 14 కోట్ల రూపాయలు వీళ్ళు ఏ విధంగా ఉపయోగించారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ప్రకారంగా చూస్తే ఆయనది వాటా ఎంత, అండ్ వీళ్ళు తెరనకాల చేసింది 120 కోట్ల రూపాయలు తిన్నారని చెప్పేసి మాకు తెలిసిన విషయం. ఆ 120 కోట్ల రూపాయల విషయంలో ఇవాళ రోజున ఎందుకు మాట్లాడలే? ఇవాళ రోజున రవికుమార్ అనే వ్యక్తికి ఇవాళ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు ఇంతగా మాట్లాడుతున్నారు? మాట్లాడితే కూటమి ప్రభుత్వం గురించి ఎన్ని మాట్లాడుతున్నారు? గతంలో మీరు అధికారంలో రావడానికి మీరు ఎన్ని మాటలు మాట్లాడారు? ప్రత్యేక హోదా అన్నారు, సిపిఎస్ రద్దు అన్నారు, మద్యపాన నిషేధం చేసి మేము ఓట్లు అడుగుతా ఉన్నారు, తర్వాత మద్యపానం నియంత్రణ కోసం అని చెప్పేసి ఓట్లు అడుగుతా ఉన్నారు. అన్ని మాటలు మీరే. ఇవాళ రోజున ప్రజల మధ్యకి రావడానికి భయపడుతున్నారు, అసెంబ్లీకి ఏడు తొక్కడానికి భయపడుతున్నారు. ఇవాళ రోజున మీరు మాట్లాడిన మాటలు ఎవరైతే ఉన్నారో లోకేష్ గారిని పప్పు అని, పవన్ కళ్యాణ్ గారిని నిన్న కూడా దత్తపుత్రుడని సంబోధించారు. ఇవాళ రోజున దత్తపుత్రుడు అన్న పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రోజున డిప్యూటీ సీఎం స్థాయిలో కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ గారిని అన్ని మాటలు అన్న తర్వాత ఇవాళ రోజున ఓసలు లెక్క పెడుతున్నారు. మీ వాళ్ళు మీరు చేసుకున్న పాపాలు మీరు అనుభవిస్తున్నారు. ఇవాళ రోజున అదే కలియుగ వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్తే వెళ్ళిన వాళ్ళు కూడా ఇవాళ రోజున చాలామంది కూడా మాడి మసి అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటిది మీరు కేవలం కూటమి ప్రభుత్వం మీద విషం చెమ్మడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కడానికే నన్ను 3 గంటలు ప్రెస్ మీట్ పెట్టాడని చెప్పేసి మేము అంటున్నాం. ఇక్కడ మీ వాటాలు ఎంత, రేపు రానున్న రోజుల్లో మీరు ఎంత తిన్నారు, మీ ప్రభుత్వ హయాంలో ఎంతవరకు మీరు జోబులు నింపుకున్నారనేది అవి కూడా తెలుస్తాయి. ఎందుకంటే వాళ్ళ రోజున మీరు క్వశ్చన్ చేస్తుంది కూటమి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయట్లా, కోర్టుల్ని, సాక్షాత్ కోర్టుల్ని క్వశ్చన్ చేస్తున్నారు. మీరు అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇవాళ రోజున ఇంతకు ముందు కూడా బొట్ల రామారావు గారు కూడా ఫైబర్ నెట్ విషయంలో ఓ మాట మాట్లాడారు. దాంట్లో ఎటువంటి జాప్యం జరగలేదు, అటువంటి అంత క్రిస్టల్ క్లియర్గా ఉందని చెప్పేసి కోర్టు చెప్పిన తర్వాత కూడా ఇవాళ రోజున మీరు మాట్లాడారు. అంటే కొన్ని విషయాలు మీరు కోర్టును క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఏంటంటే రేపు పొద్దున్న మీరే ఆ శిక్షగా అనుభవం అవుతారు. మళ్ళీ అదొకటి గుర్తుపెట్టుకుంటే. రవికిరణ్ గారు, ఫైనల్ గా మీ కన్క్లూజన్ ఏంటండి? అంటే ఆశ్చర్యకరంగా ఉంది, చిన్న దొంగతనమే కదా అన్నట్టుగా మాట్లాడారు. చిన్న దొంగతనమా పెద్ద దొంగతనమా అనేది పక్కన పెడితే దొంగతనమే. దాన్ని ప్రాయశ్చిత్తంగా 14 కోట్లు ఇవ్వడం ఏంటి? లెక్క అయితే అసలు వాళ్ళ ఆస్తులన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి, ఒక క్లర్క్కి జప్తు చేయాల్సిన అవసరం ఉంటుంది కదా అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట. ప్రజలే కాదు చందు గారు, ఇప్పుడు ఇది జరిగింది తప్పు అని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా తీర్పు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ లాజికల్ విషయం ఎందుకు అర్థం కావట్లేదు అంటున్నాను. మీరు ఏదైతే దగ్గరుండి చేశారో సెటిల్మెంట్, నేను సెటిల్మెంట్ చేశాను, నాకు గండ పెట్టారు త్వరగండి అంటున్నారు. ఒక తిరుగుతాం, కానీ కోర్టు వారు తప్పు జరిగింది అలా చేయకూడదు అంటున్నారు కదా. చేయకూడదని విచారణ పెట్టారు కదా, విచారణ చేస్తారు కదా. అలా అయినా సరే తప్పు లేదు అంటున్నారంటే ఏమనాలి మిమ్మల్ని? లేకపోతే కోర్టుకు వెళ్ళండి, రవికుమార్ గారికి ఇంప్లీడ్ అవ్వండి. నేను కూడా వెళ్ళాను హైకోర్టుకి, మీరు ఇంప్లీడ్ అవ్వండి. దాంట్లో మేమే చేసాం ఇది. బహుశా సుబ్బారెడ్డి గారికి తెలియదు పాపం ఇవన్నీ, ఆయన చెప్పారు ప్రెస్, నాకేం తెలియదు ప్రకారం నుంచి వరకు. మీకు తెలుసు కదండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వెళ్ళండి, మీరు ఇంప్లీడ్ అవ్వండి. ఆ కేసులో మేమే చేశాము, నేను దగ్గరుండే చేశాను. ఇవే ఇంకొక జనరల్ క్వశ్చన్ అండి. ఫైనల్ గా ఇవే లడ్డూలు వాళ్ళ ప్రభుత్వ హయాంలో కేంద్రంలో ఉన్న పెద్దలకు కూడా పంపారు. మరి కేంద్రం నుంచి ఎలా ఉంటుంది రెస్పాన్స్ అనేది? వాళ్ళు కూడా పాపం నిజంగా చెప్పండి. మన రామారావు గారు కూడా చెప్పారు, సుప్రీం కోర్టుకి కల్తీ లడ్డు మీద విచారణ చేయించమని సుప్రీం కోర్టుకి వెళ్ళింది మేమే, మా సుబ్బారెడ్డి గారే అని చెప్పి అంటున్నారు. మరి మీ రిక్వెస్ట్ మీద సుప్రీం కోర్టు సిబిఐకి ఇచ్చి ఎస్ఐటి ఏర్పాటు చేసి విచారణ చేసి చాలా విషయాలు సుప్రీం కోర్టుకే సబ్మిట్ చేస్తుంది. రిమాండ్ రిపోర్ట్లు కానీ, ఛార్జ్ షీట్లు కానీ ఇవన్నీ సుప్రీం కోర్టుకి సబ్మిట్ చేస్తుంది. ఈ రిపోర్టుల్లో చాలా స్పష్టంగా మీరు అడిగిన సిబిఐఏ, మీరు అడిగిన సుప్రీం కోర్టే చెప్తుంది. ఏం చెప్తుంది? 2019 నుంచి బోలే బాబా ఏదైతే సప్లై చేస్తున్నారో ఆ డైరీకి ఒక్క లీటర్ పాలు కూడా ఎప్పుడు కొనలేదు. అదంతా నెయ్యి కాదు, కేవలం రసాయనాలు, ఫ్లేవర్ కోసం ఒక రసాయనం, నురక్ కోసం ఒక రసాయనం, జిగురు కోసం ఇంకో రసాయనం, ఆ రసాయనాలు వేసి సప్లై చేశారని చెప్పి
నివేదికలు చెప్తున్నాయి, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చెప్తున్నాయి, ఆ జిఎం ప్రొక్యూర్మెంట్ జిఎం ని సిబిఐ అరెస్ట్ చేసింది. ఇన్ని జరుగుతుంటే మన కళ్ళ ముందులా మీ కోరిక మీద ఇన్వెస్టిగేషన్ ఇన్ని పెడుతున్నా అక్కడ ఏమీ లేదు, కల్తీ జరగలేదు, మా ప్రమేయం కాదు, రాజకీయం చేస్తున్నారంటే ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ నేతలు చెప్పండి. రైట్. వాళ్ళు అడిగే సిబిఐ కదా, వాళ్ళు అడిగే సుప్రీంకోర్టు, వాళ్ళ నేతృత్వమే జరుగుతుంది కదా. అంటే సుప్రీంకోర్టు అడిగినట్టు పచ్చొక్కాలు వచ్చేసారట. అంటే సుప్రీంకోర్టులో పచ్చొక్కాలు ఉన్నారా? వాళ్ళు ఇంప్లిమెంటేషన్ అయింది. మేము అడిగింది ఇలా అంటున్నారు, విచారణ జరగట్లేదని చెప్పి మీరు ఇంప్లిమెంట్ అవ్వండి. విచారణ జరగట్లేదు, సిబిఐ సిట్ మార్చండి, ఎఫ్బిఐకి ఇవ్వండి, లేకపోతే స్కాట్లాండ్ యాడ్కి ఇవ్వండి, అలాగే పోయింది. రైట్. ఓకే అండి. 2 కోర్టులో జరుగుతున్నా సరే వీళ్ళు మభ్యపెట్టే విధానం చాలా తప్పండి. ఇది ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి బాధ నేను ఏదైతే ఉందో మొత్తం డొలవాదన ఆయన అబద్ధాలు, చిరునవ్వుతో అబద్ధాలు చెప్పుకుంటా పోతున్నారు ఆయన. ఇది కరెక్ట్ కదండి. రైట్. రవికిరణ్ గారు థ్యాంక్ యూ. అదేవిధంగా లక్ష్మీకాంత్ గారు మీకు అజయ్ కుమార్ ఆయన రాలేదు, బొట్ల రామారావు గారికి, అదేవిధంగా ఒట్ల సురేంద్ర నాయుడు గారికి, అందరికీ కూడా హాట్ టాపిక్లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలండి. ఏది ఏమైనా కూడా తిరుమల పవిత్రతకి సంబంధించిన అంశం, ఇటు పరకామణికి సంబంధించి కావచ్చు, తిరుమల లడ్డూకి సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి, అది నెయ్యే కాదంటున్నారు, రసాయనాలు అంటున్నారు. ఏదేమైనా లోగుట్టు పెరుమాళ కిరిక త్వరలో ఆ విచారణ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆ నిజానిజాలన్నీ కూడా బయటకు వస్తే అప్పుడు ఖచ్చితంగా శిక్షకి గురయ్యే వాళ్ళు ఉంటారు. సో ప్రజలు అది ప్రత్యక్షంగా చూస్తారు. సో ఇది వాళ్ళ హాట్ టాపిక్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.